వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ హోమ్. గ్రేటర్ హైదరాబాద్ నలువైపులా విస్తరిస్తోంది. గత 2.5 దశాబ్దాలుగా వెస్ట్ జోన్లో భారీగా అభివృద్ధి చూసిన రియాలిటీ రంగం ప్రస్తుతం ఈస్ట్ జోన్పై ఫోకస్ పెట్టింది. లుక్ ఈస్ట్ పేరుతో ప్రభుత్వం చూపిన చొరవతో నిర్మాణ సంస్థలు అటువైపు ఫోకస్ చేశాయి. ఇప్పటికే ఇక్కడ చక్కని రోడ్డు కనెక్టివిటీ ఉండటం, ఎయిర్పోర్ట్కు ఇక్కడి నుంచి మెట్రో కనెక్టివిటీ రానుండడంతో హైదరాబాద్ ఈస్ట్ పెట్టుబడులకు కేర్ ఆఫ్ సెంటర్గా మారనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులపై బయర్స్ ఆసక్తి చూపడంతో హైదరాబాద్ ఈస్ట్కు ఎలాంటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్ ఈస్ట్ పై రియాలిటీ సంస్థల ఫోకస్. గత కొంతకాలం నుంచి పెరిగిన కొనుగోలుదారుల ఎంక్వైరీలు, అఫోర్డబుల్ ప్రైస్లో అందుబాటులోకి ప్రాపర్టీలు, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే చక్కని రిటర్న్స్ వస్తాయంటున్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సొంతిల్లు. హైదరాబాద్లో ఏదో ఒక ప్రాపర్టీ ఉండాలనేది సగటు సామాన్యుడి కల. అద్దె ఇంట్లో ఉండలేక కాస్త అప్పు చేసినా సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కష్టపడుతుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేయడం భారమైంది. మంచి లొకేషన్లో ఉండాలి, అన్ని ఎమ్యూనిటీస్ ఉండాలంటే మాత్రం ఇంకాస్త ఎక్కువే అవుతుంది. దీంతో కొనుగోలుదారులు హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల వైపు దృష్టి పెడుతున్నారు. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ తక్కువ ధరకు భూమి దొరుకుతుంది, ఏ ప్రాంతంలో పెట్టుబడి పెడితే తమ డబ్బుకు చక్కని రిటర్న్స్ వస్తాయని ఆలోచిస్తున్నారు కొనుగోలుదారులు. అంతేకాకుండా భవిష్యత్తుకు మంచి భరోసా ఉంటుందా లేదా అనే కోణంలో కొనుగోలుదారులు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్లో రియాలిటీ రంగం భారీగా డెవలప్ అయింది. మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట్, నార్సింగితో పాటు ఔటర్ రింగ్ రోడ్ వరకు వెస్ట్ జోన్లో రియాలిటీ రంగం చక్కని వృద్ధిని నమోదు చేసింది. ఈ ప్రాంతంలో అనేక రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్ ప్రాజెక్టులు డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేయాలంటే మినిమం ₹1,00,00,000 వెచ్చించాల్సిందే. దీంతో అఫోర్డబుల్ ప్రైస్లో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్న హైదరాబాద్ ఈస్ట్ కొనుగోలుకు బెస్ట్ చాయిస్ అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. లుక్ ఈస్ట్ పాలసీ దాంట్లో కూడా మీకు ఇప్పుడు ఉప్పల్లు, నాగోలు, పోచారం అవి తీసుకుంటే అక్కడ మంచి ఇండస్ట్రియల్, మంచి ఐటీ స్పేసెస్ వస్తున్నాయి. మీకు ఎన్ఎస్ఎల్ది ఒక పెద్ద క్యాంపస్ ఉంది అక్కడ, ప్లస్ పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది, ప్లస్ మెట్రో కనెక్టివిటీ చాలా బాగుందన్నమాట ఈస్ట్కి. సో ఇవన్నీ పాలసీస్తో ఆల్ రీజన్స్ ఆఫ్ హైదరాబాద్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 10 to 20 years హైదరాబాద్ విల్ హ్యావ్ రోబస్ట్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అండ్ పీపుల్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ తూర్పు భాగంలో ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తీసుకువచ్చేలా ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకువచ్చింది. వరంగల్ హైవే వైపు ఇండస్ట్రియల్ కారిడార్ వంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయి. దీంతో హైదరాబాద్ ఈస్ట్ జోన్లోని పలు ప్రాంతాల్లో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రతాపసింగారం ప్రాంతంలో భారీ లేఅవుట్కు హెచ్ఎండిఏ కసరత్తు చేస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో పెట్టుబడి కోసం ఆస్తులను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వెస్ట్ జోన్తో పోల్చినప్పుడు తక్కువ ధరకు ఇక్కడ ప్రాపర్టీలు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు ఈ ప్రాంతంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అతి త్వరలోనే ఈస్ట్ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిన వల్ల పెట్టుబడులు రెట్టింపు అయ్యటానికి అవకాశం ఉంది. వెస్ట్ ఆల్రెడీ డెవలప్ అయి ఉండేది కాబట్టి వెస్ట్ హైదరాబాదు ఇంకా అక్కడ పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. ఇక్కడ ఇంకా ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి. వరంగల్ రోడ్ అయితేంది, విజయవాడ రోడ్ అయితేంది, శ్రీశైలం రోడ్ అవుతేంది. ఇంకా ఇప్పుడిప్పుడే కొత్తగా నివాసాలు, కాలనీలు వెలుస్తున్నాయి కాబట్టి ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈస్ట్ హైదరాబాద్ వైపు పెద్ద సంఖ్యలో నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇందులో అనేక రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన క్రెడాయ్ హైదరాబాద్ కు చక్కని రెస్పాన్స్ రావడంతో రియాలిటీ సంస్థలు ఫుల్ జోష్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసిన వారికి రాబోయే రోజుల్లో భారీ రిటర్న్స్ వచ్చే అవకాశముందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. హైదరాబాద్ కు ముఖ్యంగా ఏంటంటే వెస్ట్ లో ఆల్రెడీ పెరిగిపోయింది. నీకు ఎంతవరకు పెరగాలో భూముల రేట్లు కానీ, ఫ్లాట్స్ రేట్లు కానీ పెరిగిపోయినాయి. కానీ ఈస్ట్లో అవకాశం ఉంది. ఇప్పుడు నగరానికి నడిబొడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది ఈస్ట్.
ఈస్ట్ దగ్గరలో ఉంటుంది, ఇక్కడ పెద్ద ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉన్నది. తర్వాత ఇప్పుడు యాదాద్రికి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇంకా విధంగా ఎన్నో రకాలుగా ఇప్పుడు కమిషనరేటు తొందరలోనే కమిషనరేటు కూడా స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఇవన్నీ తర్వాత మీ వచ్చిన జిల్లాల కనెక్టివిటీ కూడా ఈస్ట్ నుంచి ఉంది కాబట్టి తప్పకుండా ఈస్ట్కే బాగుంటుందనే నేను అనుకుంటున్నాను. ఇక ఈస్ట్ జోన్లో ఇప్పటికే నాగోల్ వరకు మెట్రో రైల్ అందుబాటులో ఉంది. అక్కడ ఉన్న భగాయత్ లేఅవుట్ మెట్రో డిపో వద్ద వాణిజ్య సముదాయాలకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎస్ఆర్డిపిలో భాగంగా అనేక జంక్షన్లు ట్రాఫిక్ ఫ్రీ అయ్యాయి. మెట్రో విస్తరణ కూడా జరిగితే ఈ ప్రాంతంలో రియాల్టీ రంగం దూసుకుపోవడం ఖాయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.